హలో వీవర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏ న్యూ వ్లాగ్. ఈరోజు ఏంటంటే చైనాలో చికెన్ షాప్కి వెళ్తున్నాను. అంటే చైనాలో మేము ఉంటున్న అపార్ట్మెంట్ ఇది చూస్తున్నారు కదా, ఈ వెనకాల ఉంటున్నాము. దానిపైన హైదరాబాద్ నుంచి ఒక అతను ఉంటున్నారు. ఏంటంటే అతను ఇక్కడ ఉండి 1.5 year అట్లా అయిపోయిందన్నమాట. సో అతను వేరే దగ్గరికి జాబ్ అనేది మారుతున్నారు అనుకుని మనం చెప్పుకోవచ్చు. సో ఏంటంటే జాబ్ అనేది మారుతున్నారు కాబట్టి అతనికి ఒక నార్మల్ ఫేర్వెల్ పార్టీ అనేది అరేంజ్ చేస్తున్నాము. ఏం లేదు అంటే ఇప్పుడు నేను వెళ్ళి చికెన్ తీసుకొచ్చేస్తాను. చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాము. ఇంకా చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాము. ఓకేనా? నేను వెళ్ళాక మీకు చూపిస్తాను. వర్షం అయితే స్టార్ట్ అయినట్లు ఉన్నది. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలియడం లేదు. వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దున్హువా సిటీలోనే ఉన్న వెట్ మార్కెట్. ఇక్కడ అన్ని హోల్సేల్ ధరకి అమ్ముతారు. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఇంకా మీట్, చికెన్, అన్ని రకాలు ఫిషెస్ అనేవి అమ్ముతారు. ఫిషెస్ తో పాటు లాబ్స్టర్, ప్రాన్స్, మనకి సీ ఫుడ్ అనేది ఏవేవి దొరుకుతాయి అన్నీ ఇక్కడ చూస్తున్నారా. పొటాటోని అలానే బాయిల్ అనేది చేసేస్తున్నారు. నేనైతే డైరెక్ట్గా నేను ఎక్కడ చికెన్ డైలీ అనేది తీసుకుంటానో అక్కడికే వచ్చాను. ఇక్కడ చేపలు ఇట్లా వాటర్ పెట్టి ఇట్లా అమ్ముతూ ఉంటారు. యాక్చువల్లీ ఎప్పుడుగా చికెన్ తీసుకున్నా సరే ఈమె షాప్లోనే నేను చికెన్ అనేది తీసుకుంటాము. నార్మల్గా ఏంటంటే ఇక్కడ చికెన్ అనేది చాలా పెద్దగా ఇస్తారు. అంటే పెద్దగా అనుకోనంటే కోడ్ అనేది మన సైడు ఇలాగ 1/2 kg, 1/4 kg ఇట్లా చికెన్ అనేది ఇస్తారు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అట్లా ఇవ్వరు అనమాట. మొత్తం కోడే తీసుకోవాలి. కోడ్ అనేది మా ఆయన తినరు. మెయిన్ ప్రాబ్లం అవుతుంది. మా ఆయన చికెన్ అనేది తినడం లేదు. అతనికి సెపరేట్గా, నేను బాబు ఎక్కువ ఏం తినలేము. నేను ఒక 4 pieces తింటాను, వాడు కూడా ఒక 3 to 4 pieces అనేది తింటారు. ఇంకా పైన అతను ఉన్నారని చెప్పాను చూసారా. సో మేము ముగ్గురు కోసం అనుకొని ఒక కోడి, అది అంతా 3.5 kg or 4 kg ఉన్నది అని అంటున్నారు. అంటే ఫ్యామిలియర్గా ఉండాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిసారి ఏమి దగ్గర తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమైనా డిస్కౌంట్లు ఉంటాయి. అంటే ఒక ఫెమిలియర్ టైప్ ఉంటుంది అనుకుని నేను ఇక్కడే చికెన్ తీసుకొని అండర్ గ్రౌండ్ సూపర్ మార్కెట్కి వచ్చేసాను. ఈ బ్యాగ్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఆమె మొత్తం సీల్ అనేది పెట్టేసి ఇచ్చింది. చికెన్ తీసుకొని నేను డైరెక్ట్ సూపర్ మార్కెట్కి వచ్చేసాను. అంటే సూపర్ మార్కెట్లోన కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ తీసుకోవాలి కదండి. అంటే అల్లము తెల్లుల్లి కూడా కొంచెం ఉన్నది, అది కూడా అయిపోయింది. సో అది కూడా కొంచెం తీసుకోవాలి. సో అవన్నీ తీసుకొని తొందరగా వెళ్ళాలి. అంటే 11 o'clock 11:30 అయిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి 12 అయిపోతుందేమో. సైకిల్లో రాలేదు, మళ్ళీ అంటే ట్యాక్సీలోనే వచ్చాను అనమాట.火狐以前与员工期待你的光临。火狐以服装新生成价值新款上市啦！ ఇది కూడా మా వారే చేశారు. నేను బిర్యానీ రైస్, చికెన్ అవుతుంది. మొత్తానికైతే అదిరిపోయింది. బిర్యానీ ఎవరు తింటారమ్మా? కరుగుతుందా మరి బట్టలు ఇప్పుడు? చాలు కదా. కొంచెం వెయిట్ చేస్తే పగలు వచ్చినప్పుడు ఆపారు. చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. చికెన్ కర్రీ కూడా. మా బాబు అయితే ఇక్కడ కూర్చొని టీవీ చూసుకొని అలా ఆకలితో ఉన్నాడు. That same evening.
చైనీస్ వాళ్ళకి ఇంటికి ఇన్వైట్ చేసాము. అంటే యాక్చువల్గా తను ఏమనుకున్నది అనుకున్నంటే తను అంటే ఊరికి వెళ్ళిపోతారు అనుకుని అన్నారు. సో లాస్ట్ మినిట్లోనే కుకింగ్ అంత అంటే తను నిన్న వెళ్ళి ఈరోజు మార్నింగ్ వచ్చిందంట. యాక్చువల్లీ ఈరోజు నైట్కి నేను ఇన్వైట్ చేశాను అనమాట. ఇప్పుడేమో అంటే ఇప్పుడు వచ్చారు అనమాట. అంటే లాస్ట్ మినిట్లోనే కుకింగ్ అన్ని చేశాను. అంటే ఏమేమి ఐటమ్స్ చేశాను ఏంటి నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో ఇండియన్ ఐటమ్స్ ఇవన్నీ చేశాను. ఇది మా వారు కుక్ చేశారు, ఇది నేను కుక్ చేశాను. ఇవి గారెలు, ఇండియన్ గారెలు, ఇంకా అప్పడాలు, ఇంకా అక్కడ మా వారు చికెన్ కర్రీ అనేది మా వారు చేస్తున్నారు. ఇదొకటి ఇడుగు పిల్లడు. ఇంకా అందులోనే బిర్యానీ ఉంది, ఇంకా బేబీ వాటర్ మిలన్ కూడా, ఇంకా అక్కడ నీవు అన్నవి. సైలెంట్గా ఆడుకోవాలి. జీరో నేనా పండు చూడు శుభ్రంగా ఆడుకోవాలి. అయ్యి తన అక్కడి నుంచి కాదు పడిపోతావు పండు. 你有本事哦。OK，我再送板。来，这样你坐这。好生板啊！北京啦，北京3年，中京4年，东北4年。hello， 比较非常好。పెట్టేసి అడిగి ఇచ్చేసి.这是啊，look， 啊。చాలా స్వీట్. ఓకే మా తంగిజా ఇక తంగి ఈజీ. అవసరమా హౌచోరు బూ హౌచు. ఇక్కడ నుంచి లైన్ కట్ ఉన్నాం అన్నమాట. ఓకేనా, గిన్నెలు నాకు ఒక 1 hour పడుతుంది. ఈరోజు హెయిర్ కట్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చి చైనా వచ్చి అయిపోతుంది 6-7 months అనేది అయిపోతుంది. సో ఏమనుకుంటున్నాను అంటే కొంచెం హెయిర్ కట్ చేస్తే హెయిర్ అనేది బాగుంటుంది. ఇంకా దాంతోపాటు ఇక హెయిర్ డ్రై అనేది వాళ్ళు చేస్తారు కదా, సో అప్పుడు ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను. చైనాలో ఎలాగనుకున్నాను గర్ల్స్కి బాయ్స్కి వేరే షాప్ అనేది ఉండదు, అంటే వేరే హెయిర్ సెలూన్ అనేది ఉండదు. అందరికీ ఒకటే సెలూన్ ఉంటుంది. బాయ్సే అందరికీ మ్యాక్సిమం హెయిర్ కట్ అనేది చేస్తారు. రెగ్యులర్ హెయిర్ కట్ అనేది ఈ హెయిర్ సెలూన్లోనే చేసుకుంటాము. అంటే నేను మా బాబుకి అయితే ప్రతి 3 monthsకి వాడికి హెయిర్ కట్ అనేది చేపిస్తుంటాము. ఇంకా మా వారు కూడా సేమ్. నేను 6 monthskో లేదనుకుంటే 1 yearకో అలా హెయిర్ కట్ అనేది చేస్తాను. 2 to 3 times హెయిర్ని షాంపూ పెట్టి బాగా మసాజ్ చేసి ఇక హెయిర్లోనున్న ఉన్న డర్ట్ మొత్తం రిమూవ్ చేస్తున్నారు. ఆమె అట్లా మసాజ్ చేసుకొని ఇక హెయిర్ వాష్ చేస్తుంటే నాకు ఇక అక్కడే నిద్ర వచ్చేస్తుంది. మొత్తం హెయిర్ వాష్ అయిపోయినాక ఇక టవల్ కట్టి నెక్స్ట్ అంటే హెయిర్ కట్కి ఆమె నాకు పంపించింది. 他是印度吗？印度。能听懂吗？听不懂。 హెయిర్ని ఏ లెంత్ దాకా కట్ చేయాలి అనుకొని అతను అడిగారు. నేనేమన్నాను అనుకున్నా అంటే కింద అంటే మనకి నార్మల్గా కిందనే కదా అంటే హెయిర్ అనేది మొత్తం అంటే పల్చగా ఉంటుంది. సో పల్చన హెయిర్ని కట్ చేయమనుకొని చెప్పాను. కంప్లీట్ హెయిర్ని 8 to 9 partsగా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని వాళ్ళు కట్ చేస్తారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు సీజర్ అనేది వాడుతున్నారు కదా. నార్మల్గా సీజర్ అనేది మనము స్ట్రైట్గానే వాడతాము, ఎటువైపు కట్ చేసినా కూడా స్ట్రైట్గానే కట్ చేస్తాము. కానీ వీళ్ళు సీజర్ అనేది వర్టికల్గా వాడుతున్నారు అన్నమాట. అంటే ఏ హెయిర్ కట్ చేసినా సరే సీజన్ అంటే కింద వైపు కట్ చేసినా సరే వర్టికల్గానే వాడుతున్నారు, పైన నుంచి కట్ చేసినా సరే వర్టికల్గానే వాడుతున్నారు. మేబీ అంటే ఇది ఒక లేయర్ కట్ అని అనుకుంటాను. ఇంకా ఫ్రంట్కి కూడా కొంచెం హెయిర్ ఉండేది, సో ఫ్రంట్కి కూడా కొంచెం హెయిర్ అనేది కట్ చేయమనుకొని చెప్పాను. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ లేయర్డ్ హెయిర్ కట్, నాకు బాగా నచ్చింది. మేముంటున్న హౌస్లోన కొన్ని చేంజెస్ అయితే చేసాము. అంటే చైనాలో మేముంటున్న హౌస్ ఇదేని. ఈ హౌస్లోన గత 2 yearsగా అయితే మేము ఈ హౌస్లోనే ఉంటున్నాము. అంటే ఇది 3rd year. ఇంకా హస్బెండ్ 2022 నుంచి అంటే అతనికి 3 years ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో 4th year అనేది రన్ అవుతుంది అనమాట. అంటే కొన్ని ఏమేమి చేంజెస్ అనేది మేము చేసామో అది నేను మీకు కంప్లీట్. యాక్చువల్గా ఇది మెయిన్ బెడ్రూము.
చూస్తున్నారు కదా, బెడ్కి సోఫాకి అటాచ్ అనేది చేసిస్తున్నాము. ఈ ఏరియా ఉంది చూసారా, ఈ ఏరియాలోన కంపెనీ ప్రొవైడ్ చేసిన టేబుల్ అయితే ఈ ఏరియాలో ఉన్నాను. వెనకాల పెద్ద గీత అనేది ఇట్లా పడున్నది చూస్తున్నారా. ఈ టేబుల్ అనేది ఇక్కడ ఉన్నాను. అంటే ఆఫీస్ వర్క్స్, ఆఫీస్లోనే ఏవైనా మీటింగ్స్ ఉన్నావనుకోండి, అన్ని తను ఇక్కడే అటెండ్ చేస్తుంటారు. అంటే టేబుల్ ఇంకా చైర్ అనేది ఇక్కడ ఉన్నాను. సో అది ఏం చేసామనుకోనంటే అది వేరే రూమ్కి మేము షిఫ్ట్ అనేది చేసేసామన్నమాట. ఆ రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇది ఇంకొక రూము. నేను అంటే ఎడిటింగ్ మొత్తము ఇక్కడే చేస్తుంటాను. ఇక్కడ ఏంటంటే తనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే టీవీ చూస్తామా, ఇంకా అతను ఆఫీస్ మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా సౌండ్ వస్తుంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఎక్స్ట్రా రూమ్ ఒకటి ఉన్నది. సో ఎక్స్ట్రా రూమ్లోన ఇట్లా అంటే ఇక్కడ పెట్టుకున్నారన్నమాట. ఇక్కడ మొత్తము ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది చేసుకున్నారు. ఎలక్ట్రిక్ సైకిల్ అనేది ఛార్జ్ చేస్తున్నాను నేను. ఎక్సర్సైజ్ ఇంకా మార్నింగ్ యోగా ఇది చూస్తున్నారు కదా, ఇది యోగా మ్యాట్. మార్నింగ్ యోగా అదంతా ఇక్కడే చేస్తుంటాను. హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి. వాళ్ళ ఫీమేల్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, ఆ ఫీమేల్ ఎంప్లాయీస్ కోసం అనుకొని డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే ఆల్ ఫెమినైన్ ప్రోడక్ట్స్ ఉంటారు చూసారా, అవి అయితే ఇక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నారు. ఇందులోపు ఏమేమి ఉన్నవి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఉమెన్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇది ఒక షాంపూ, ఆక్వా ఎయిర్ అనుకుని షాంపూ, ప్యూరిఫైయింగ్ అండ్ ఎక్స్ట్రా మాయిశ్చర్ షాంపూ, రిఫ్రెష్. 600 ml క్వాంటిటీ అనేది ఉంది. ఇది అసాకా అనుకొని ఒక బ్రాండ్, ఇది ఒక 500 గ్రామ్. ఇది ఒక బాతింగ్ లిక్విడ్, అంటే బాతింగ్ కోసం అనుకొని కొంతమంది సోప్ అనేది వాడతారు, కొంతమంది ఏంటంటే లిక్విడ్ అనేది వాడతారు కదా. ఇది అయితే ఒక బాతింగ్ లిక్విడ్ అనేది ఇచ్చున్నారు. ఉయో జోయో అనుకొని రాసున్నది. ఇంకా ఇదంతా నేను జపనీస్ లాంగ్వేజ్ అని అనుకుంటున్నాను. కొరియన్ అయితే కాదు, కొరియన్ వాళ్ళ లాంగ్వేజ్ వేరేలాగా ఉంటుంది. పైన అయితే ఇక జపనీస్లో రాసుంది, కింద చైనీస్లోనూ రాసుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మనము క్లాత్స్ అన్ని వాష్ చేసేస్తాం కదండి, వాష్ చేసిన తర్వాత లైక్ కంఫర్ట్ అనమాట. కంఫర్ట్ లాగా మనం క్లాత్స్కి ఇది యూజ్ చేయొచ్చు. మొత్తానికి అయితే 3 ప్రోడక్ట్స్ అనేది ఇచ్చారు. షాంపూ అయితే ఇక కొనాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకా బాతింగ్ లిక్విడ్ కూడా, సోప్ అయిపోతే ఇక దీంతోనే యూజ్ చేసుకోవచ్చు. డిన్నర్కి మష్రూమ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి అంటే కొంచెం ఇండియన్ మష్రూమ్స్ లాగా ఉంటాయి. ఇంకా దీంట్లో నా మట్టి అయితే నా మామూలుగా ఉండదు. క్లీన్ చేసి కట్ చేయడానికే ఒక ½ an hour అనేది పడుతుంది. 4 ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. ఇవి ఇండియన్ ఆనియన్స్. చైనాలో ఆనియన్స్ అనేవి చాలా పెద్ద సైజ్ అనేది దొరుకుతుంది. ఒక్కటి కట్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇవన్నీ మసాలా సామాన్లు, బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకున్నాను. మరి కొంచెం అల్లము, ఇంకా తెల్లుల్లి, ఇంకా ఇప్పుడు టమాటా అనేది కట్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్లోనే కొంచెం కాజు అనేది కట్ చేసి ఇవి సెపరేట్ గా నేను గ్రైండ్ అనేది చేసుకున్నాను. ఎలక్ట్రిక్ పాట్ లోనే కుక్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకున్నాను. నెక్స్ట్ ఇవి కట్ చేసిన ఆనియన్స్ బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అనేది వేసుకున్నాను. ఇది బాగా కుక్ అవ్వాలి, లేదు అనుకున్నంటే పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది. కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు ఇంకా కారం అనేది వేసుకున్నాను. మష్రూమ్స్ లాస్ట్ లోనే కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాను. అది బాగా మగ్గాక కొంచెం వాటర్ అనేది అందులోనే వేసుకున్నాను. హోప్ఫుల్లీ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. ఇంకొక కొత్త వ్లాగ్లోన మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. మరి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.